ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తొట్టెంబేడు మండలంలోని సింగల్మల వద్ద వెలిసి ఉన్న శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో డాక్టర్ పి. సిపాయి సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు నిర్వహించుకుని పేదలకు అన్నదానం నిర్వహించారు. అనంతరం ఏరియా హాస్పిటల్లో రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, వైఎస్ఆర్ పార్టీ తొంబెట్టు మండలం అధ్యక్షుడు ఉన్నం వాసునుడు, రత్నంరెడ్డి బుజ్జి, న్యాయవాది లక్ష్మీరెడ్డి, మాజీ కౌన్సిలర్ కంట ఉదయ్ కుమార్, వట్ల తండల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి, కృష్ణారెడ్డి, బజాజ్ మురళీకృష్ణ, జీవీకే రెడ్డి, హరినాయుడు, పఠాన్ ఫరీదీ ఖాన్, భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సిపాయి అభిమానులు Happy birthday. సైడ్ చేయనుంటే వెళ్ళిపోతారు. శ్రీకాళహస్తి ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు చాలా మంచి రోజు, అమావాస్య, దయామావాస్య. ఈరోజు సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు. సిపాయి అంటే ఒకప్పుడు మన కథ పాత రోజుల జ్ఞాపకం వచ్చేది, దేశం కోసం పోరాటం. ఈరోజు సిపాయి సుబ్రహ్మణ్యం అంటే పేదల గుండెల్లో ఈరోజు ఎవరికి ఏమన్నా కూడా మేము ఫోన్ చేసినా పాపం ఆయన హాస్పిటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉన్నా మా ఫోన్ వస్తానే తీసుకొని అన్న పేదవాళ్ళన్నా 10,000 తగ్గించన్నా, 20,000 తగ్గించన్నా, కొందరు మరీ పేదవాళ్ళన్నా అని మాకు ఇలా మిత్రుడు రమణ గారికి మన సిపాయి సుబ్రహ్మణ్యం సార్ ఫోన్ చేసినప్పుడు సార్ దగ్గర పోయి కొన్ని వేల కుటుంబాలు కరోనాలో హెల్ప్ చేసిన ఈరోజు బర్త్డే చేసుకోవటం, అందరూ కూడా బర్త్డేలు చేస్తారు. బర్త్డే చేసి 4 బ్యానర్లు కట్టేసినంత మాత్రాన బర్త్డే కాదు. నేనేం చేశాను, ప్రజలకి ఏం చేశాను, ప్రజల్లో నా పేరు, ప్రజల్లో నుంచి వచ్చే అభిమానాలే ఈరోజు నిలబడతాయి. కాబట్టి సిపాయి సుబ్రహ్మణ్యానికి శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్సీగా ఈరోజు సిపాయి సుబ్రహ్మణ్యం ఈరోజు బర్త్డే కాళహస్తిలో ఈశ్వరుడు ఆశీర్వాదం. కాళహస్తిని ఈసుకుని నమ్ముకుంటే ఎప్పుడైనా మంచి చేస్తారనే దానికి సిపాయి సుబ్రహ్మణ్యానికి ఈ వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్సీ ఇవ్వటం, ఆయన ఈరోజు అన్న కావచ్చు, ఎంపీ గురుమూర్తి గారు కావచ్చు, ఈరోజు పదవుల్లో ఉన్నారు. ఆ కుటుంబాలు సల్లంగా ఉండాలని, 10 మందికి సేవ చేయాలని సిపాయి సుబ్రహ్మణ్యం అన్న మంచి పేరు తెచ్చుకున్నాడు. అటువంటి మంచి నాయకుడు ఈరోజు మా పార్టీలో ఉండటం మాకు కూడా చాలా సంతోషం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఒక 2 మాటలు చెప్పాలనుకున్న కాళహస్తి ప్రజలారా. ఈరోజు కాళహస్తి ప్రజలారా మీరు ఆలోచించండి. శ్రీకాళహస్తిలో నేనున్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఆ రోజు
ఎవరు బ్యానర్ తీయలే. మీరు కాళహస్తి ప్రజలు అడుగుతున్నా నేను, ఆ రోజు అందరు బర్త్డేలు వచ్చేది కట్టుకుంటారు, పోతూ ఉంటారు. చూడు ఆ పేరు ఎత్తని దగ్గులు వచ్చేసినాయి, మాటలు కూడా రావట్లేదు. అంటే ఎంత అరాచకాలు చేస్తున్నాయి దానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు మా చైర్మన్ అయిన మాజీ చైర్మన్ అందు శ్రీనివాస గారు బర్త్డే రోజు బ్యానర్లు కట్టి చించేసినారు. చించేసింది కాకుండా ఆ రోజు కేసులు పెట్టింది. మనందరి ఆత్మీయ నాయకుడు, పెద్దలు, గౌరవనీయులు, శాసనమండలి సభ్యులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పండుగ వాతావరణంలో ఈ విధంగా జరగడం అనేది మాకందరికీ కూడా ఆనందంగా ఉంది. ప్రభుత్వాలు ఉన్నా, ప్రభుత్వాలు పోయినా, అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా అందరి గుండెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంది అనేదానికి నిదర్శనమే ఈరోజు బడుగు బలహీన వర్గాల అధినేత సిపాయి సుబ్రహ్మణ్యం గారి యొక్క జన్మదిన వేడుకలకు అందరూ కూడా రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. వారు 66లోకి ఎంటర్ అయినారంటున్నారు. లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను నేను, 65లో ఎంటర్ అవుతున్నారంటే ఆయన 25లో ఉన్నంత గ్లామర్గా ఉన్నాడు సారు. ఆ గ్లామర్ రహస్యం కూడా మాకు కూడా చెప్తే మేము కూడా పాటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనకి ఆ తల్లి జ్ఞానప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వరి యొక్క చల్లని దీవెనలు మనసారా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మా యొక్క మాజీ శాసనసభ్యులు, మన యొక్క ప్రీతమ నాయకులు బిఎఫ్ మున్సిపల్ గారికి ధన్యవాదాలు.